ప్రభాస్ చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను. అంత పెద్ద హీరో అయ్యుండి రాజేంద్ర ప్రసాద్. సినిమా ఇండస్ట్రీ గురించి బయట వాళ్లకు కనిపించేది ఒకటే. స్టార్ హీరోల మధ్య పోటీ, బాక్సాఫీస్ రికార్డులు, ఫ్యాన్ వార్స్, కోట్ల రూపాయల కలెక్షన్లు, భారీ పారితోషికాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్. ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎవరు నెంబర్ 1, ఎవరు పాన్ ఇండియా స్టార్ అనే చర్చలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే చాలా మందికి ఇండస్ట్రీలో అందరూ ఒకరికొకరు దూరంగా ఉంటారని, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారని అనిపిస్తుంది. కానీ కెమెరా వెనుక ఉన్న నిజమైన సినిమా ప్రపంచం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ స్టార్ హీరోలు, సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు ముందుగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఒకరి బాధను మరొకరు తమ బాధగా భావిస్తారు. బయటకు కనిపించని ఆ అనుబంధాలే తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని చాటుతుంటాయి. ఒక మనిషి జీవితంలో విజయాలు, అవార్డులు, రికార్డులు అన్నీ ఒకవైపైతే కష్టకాలంలో తన పక్కన నిలిచిన మనుషులు మరోవైపు ఉంటారు. ఎందుకంటే డబ్బుతో కొనలేనిది, పేరు ప్రతిష్టలతో సంపాదించలేనిది నిజమైన మనుషుల ప్రేమ. ముఖ్యంగా మన జీవితంలో అత్యంత విషాదకరమైన సమయంలో ఎవరో ఒకరు భుజం తట్టి మేమున్నామని చెప్పిన ఒక్క మాట జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవమే తన జీవితంలో ఎదురైందని, ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆయనను కేవలం ఒక నటుడిగా మాత్రమే చూడరు, నట కిరీటిగా కూడా భావిస్తారు. హీరోగా నవ్వించారు, ఎమోషనల్ పాత్రలో ఏడ్పించారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు, తండ్రి పాత్రలో హృదయాలను తాకారు. 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పుడు ఆయన సినిమా వస్తే థియేటర్లలో నవ్వుల వర్షం కురిసేది. కుటుంబ కథా చిత్రాలకు ఆయన ఒక బ్రాండ్గా మారిపోయారు. అలాంటి గొప్ప నటుడి జీవితంలో కూడా ఒక తీరని విషాదం చోచేసుకుంది. తన ప్రాణానికి ప్రాణమైన కుమార్తెను కోల్పోయిన ఆ క్షణం ఆయనను పూర్తిగా కుంగదీసింది. ఒక తండ్రికి తన సంతానాన్ని కోల్పోవడం కంటే పెద్ద బాధ మరొకటి ఉండదు. ఆ బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం. అలాంటి సమయంలో చాలా మంది ఒంటరిగా అయిపోతారు. కానీ రాజేంద్ర ప్రసాద్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఆ రోజు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఆయన ఇంటి ముందుకు వచ్చింది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటులు, యువ హీరోలు అందరూ కూడా ఆయనకు ధైర్యం చెప్పడానికి వచ్చారు. ఆ రోజు తనకు అర్థమైందని, ఇండస్ట్రీ అనేది కేవలం సినిమా చేసే ప్రదేశం కాదు, అది ఒక కుటుంబం అని రాజేంద్ర ప్రసాద్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. అయితే అందరిలోనూ తనను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన వ్యక్తి ప్రభాస్ అని ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయనకు ప్రచారం అంటే ఇష్టం ఉండదు. వ్యక్తిగత కార్యక్రమాలకు చాలా అరుదుగానే వెళ్తారు. సినిమా షూటింగ్లు లేకపోతే ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతారు. అవసరం లేకపోతే బయట కనిపించరు. ఇండస్ట్రీలో కూడా చాలా సింపుల్గా ఉండే వ్యక్తిగా ప్రభాస్కు ప్రత్యేకమైన పేరుంది. అలాంటి వ్యక్తి తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి నేరుగా తన ఇంటికి రావడం, తనతో చాలాసేపు మాట్లాడటం, తనను ఓదార్చడం నిజంగా తనను ఆశ్చర్యానికి గురిచేసిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ వచ్చి కేవలం ధైర్యంగా ఉండండి సార్ అని చెప్పి వెళ్ళిపోలేదని, ఒక కొడుకులా తన చేతిని పట్టుకొని మాట్లాడాడని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. సార్, మీరు మాకు చాలా అవసరం. మీరు మాత్రం తగ్గిపోవద్దు, డల్ అవ్వద్దు. మీతో మాకు ఇంకా చాలా పని ఉంది. మీరు నవ్వుతూ ఉండాలి, మీరు హుషారుగా ఉండాలి, ప్లీజ్ సార్ అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పటికీ తన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ మాటలు తనకు మందుల కంటే ఎక్కువ బలం ఇచ్చాయని, మళ్ళీ జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాయని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభాస్తో తనకు పెద్దగా సినిమా అనుబంధం కూడా లేదని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇటీవల కలికి సినిమాలో ఇద్దరు నటించినా వారిద్దరికి కలిసి సీన్స్ కూడా లేవన్నారు. అంతకు ముందు కూడా పెద్దగా కలిసి పనిచేయలేదు. అయినప్పటికీ ప్రభాస్ చూపించిన ప్రేమ, ఆప్యాయత తనను ఎంతగానో కదిలించాయని అన్నారు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యి కూడా ఇంత వినయంగా, ఇంత ప్రేమగా మాట్లాడటం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అని రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ప్రభాస్ ఒక్కరే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర తారలందరూ తనకు అండగా నిలిచారని ఆయన తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి వచ్చారని, మెగాస్టార్ చిరంజీవి ఎంతోసేపు తనతో గడిపి ధైర్యం చెప్పారని, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖులు తనను పరామర్శించారని చెప్పుకొచ్చారు. ఎవరు స్టార్ హీరో, ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా తనను పక్క నిలపటం చూసి తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఫ్యాన్ వార్స్ చేయడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో మాత్రం
ఈ హీరోల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని, ఒకరికొకరు అపారమైన గౌరవం, ప్రేమ ఉంటుందని, కష్ట సమయంలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ సంఘటన మరోసారి నిరూపిస్తుంది. స్టార్టమ్, రికార్డులు, కలెక్షన్లు అన్నీ ఒకవైపు అయితే, ఒక మనిషికి మరో మనిషిపై ఉండే ప్రేమ, ఆప్యాయత, ఆదరణ మరోవైపు ఉంటాయని ఈ ఘటన చెప్తుంది. రాజేంద్ర ప్రసాద్ జీవితంలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అనుబంధాలకు అర్థం పట్టే నిజమైన ఉదాహరణ. అందుకే ఆయన ఇప్పటికీ ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆ రోజు చెప్పిన ఆ మాటలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తుంటారు. ఎందుకంటే కొన్ని మాటలు కేవలం ఓదార్పు మాత్రమే కాదు, ఒక మనిషిని మళ్ళీ జీవితంలో ముందుకు నడిపించే శక్తిగా మారిపోతాయి.